వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. జేఈ నీట్ అయిపోయిన తర్వాత కూడా చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. మళ్ళీ మనం అసలు కోచింగ్ తీసుకొని వెళ్తే ఏమవుతుంది? మరి కోచింగ్ తీసుకోకుండా కూడా ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోవాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తుంటాయి. మరి అందుకే మనం సుబ్బు సార్‌ని అడిగి తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ కదా! సార్ నమస్తే. నమస్తే అండి. అయితే జేఈ నీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 ఇయర్ మనం కోచింగ్ తీసుకుందామా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి సంబంధించి మనకు చాలా మెయిల్స్ కూడా వచ్చాయి. మెయిల్స్‌లో చాలా మంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. ఏం చెప్తారు? అవునండి. చాలా మంది 12థ్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఏమిటంటే చాలా ఆవేశంతో లేదు నేను మిస్ అయ్యాను. ఈసారి మిస్ అయ్యాను. ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి తీసుకుంటా. కొడతాను, నేను కొడతాను అనేటువంటిది చెప్తూ ఉంటారు. లేదా కొంతమంది పేరెంట్స్‌కి చాలా ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, లేదా ఐఐటీకే వెళ్ళాలి. సో వాళ్ళకి పొటెన్షియాలిటీ ఫీల్ ఉంది అవుతుంది. వాళ్ళకి. సో ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రయత్నం చెయ్యి అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు రెండో పక్కన. మరి ఈ సందర్భంలో నేను రిపీట్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది నేను చెప్పను. ఎవరు రిపీట్ చెయ్యొచ్చు, ఎవరు రిపీట్ చేయకూడదు అనేది మాత్రమే నేను చెప్తాను ఇప్పుడు మనం ఓకే. మాట్లాడేటటువంటి దాంట్లో. సో దీంట్లో మనం చూస్తానండి, మొట్టమొదటిగా ఎవరైనా పిల్లలు నాకు పొటెన్షియల్ ఉంది కానీ నేను చెయ్యలేకపోయాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అప్పుడు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది రావచ్చు, అవును. లేకపోతే అక్కడ ఏదైనా అనుకున్నటువంటి సంఘటన వల్ల నేను చేయలేకపోయాను, అంటే నాకు ఆ పొటెన్షియల్ ఉంది నాకు అనేటువంటి తెలుసు, కాకపోతే నేను చేయలేకపోయాను అనేటువంటి వాళ్ళు ఒక రకం ఉంటారండి. సో ఇది మొదటిది. రెండోది ఏంటంటే, నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ బాగా ఉన్నారు, లేదురా ఇంకొకసారి మనం ఈ ఏడాది కూడా నేను ప్రిపేర్ అయిపోతాం, నేను వెళ్తున్నాను అనుకుంటారు. అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఇంకొకసారి పోయింది ఏముంది ఒకసారి ట్రై చేస్తాను అనేటువంటి పిల్లలు ఇంకొకరు ఉంటారండి. ఇంకొకరు ఏమిటంటే, లేదు నాకు ఏదేమైనా సరే నేను ఐఐటీకి వెళ్ళి తీరాలి, నేను ఎయిమ్స్లోనే చెయ్యాలి, ఎంబీబీఎస్ చేయాలి, లేదు నేను గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ వచ్చేటువంటి ర్యాంక్ కొట్టాలి. వచ్చేటువంటి విధంగా నీట్ నేను చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ విధంగా పిల్లలు ఏ ఆలోచనతో రిపీట్ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ పేరెంట్స్ చేయించాలని అనుకునేటప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద మీ పిల్లలు రిపీట్ చేయాలి. చేయాలి అని అనుకుంటున్నారు అనేటువంటివి రెండు ప్రధానమైనటువంటి కారణాలు. సో ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే. నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీదేవి గారు, ఇది రిపీట్ చేయటం అనేటువంటిది చూస్తేనండి, మోస్ట్ పర్టికులర్లీ నీట్ పిల్లలు రెండోసారి మూడోసారి రిపీట్ చేస్తున్నటువంటి పిల్లలు, అంటే మూడోసారి రిపీట్ చేస్తున్న పిల్లల్ని కూడా నేను చాలా మందిని చూసా. సో వాళ్ళు ఏమిటంటే పాపం వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గత లాస్ట్ ఒక 3 years నుంచి ఏం జరిగిందని చెబుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేదండి. ఎందుకంటే కొంతమంది రకరకాల ప్లేసెస్లో ఉన్నటువంటి పిల్లలు, సార్ నేను మొదటిసారి నీట్ రాసినప్పుడు ఇన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ టైం మళ్ళా నీట్ రాసినప్పుడు మరలా దానికన్నా ఒక 10 మార్కులు పెరిగినాయి అనేటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ఒక 30 మార్కులు తగ్గిపోయినాయి అనేటువంటి వాళ్ళు కొంతమంది. సో పెరిగిన ఉపయోగం లేకపోయింది, ఆ ఏడాది కట్ ఆఫ్ బాగా పెరిగిపోయింది, నాకంటూ కొన్ని మార్కులు పెరిగినాయి అనిపించినాయి కానీ నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయాను ఉంటారు అనేటువంటిది కొంతమంది ఒకటి. పిల్లలు కొంతమంది ఏమిటంటే లేదు తగ్గిపోయిందండి, కంప్లీట్గా తగ్గిపోయింది, అప్పుడు వచ్చినటువంటి మార్కులు కూడా రాలేదు, నేను అయినా మూడోసారి నీట్ తీసుకున్నాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లాస్ట్ ఒక 4-5 months ముందు వాళ్ళు అలాంటి పిల్లలు కొంతమంది చాలా టెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2 times రాశాను, ఇది మళ్ళీ సెకండ్ ఏడాది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అంటే 4th year నేను దీని మీద ఎఫర్ట్ పెడుతున్నాను, 11th 12th మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాను, ఇప్పుడు రాకపోతే ఎట్లాగా, నేను అనుకున్నటువంటి ఈ పర్టికులర్ కొన్ని టాపిక్స్ ఉంటాయండి. సో ఆ టాపిక్స్లో వాళ్ళకి అనిపించినటువంటి టాపిక్స్లో నేను ఇంకా కొంత స్ట్రెంత్ వచ్చిందా రాలేదా అనేటువంటిది నాకు అనుమానంగా ఉంది అనేటువంటి పాపం అటువంటి క్వశ్చన్స్ వల్ల వస్తాయి. గోల్ ఇంపార్టెంట్ కదా. గోల్ ఇంపార్టెంటే కానీ ఎలా వెళ్ళాలో అనేది దానికన్నా ఇంపార్టెంట్ కదండి. అది నా బాధ. అది తెలియదు ఏంటంటే పాపం ఆ పిల్లల్లో ఆ చిన్న వయసులో 18 సంవత్సరాలు, అరౌండ్ 18 సంవత్సరాల వయసులో ఆ పిల్లల్లో అంత సహనం ఉంది కదా, ఆ
అది సాధించాలనేటువంటి ఆ ఆకాంక్ష పిల్లల్లో ఎంత బలంగా ఉంటే అన్ని సార్లు రిపీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అవును. అని నాకు చాలా అంటే ఎంతో తెలియనటువంటి గౌరవం ఆ పిల్లల మీద ఏర్పడుతుందండి. అదే సందర్భంలో ఒక చిన్న బాధ ఏమిటంటే, అరే పాపం ఈ పిల్లలకి ఆ డైరెక్షన్ లేకపోవటం హ్మ్. కదా! అంటే ఈ పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు. కానీ ఆ డైరెక్షను ఇచ్చేటువంటి వాళ్ళు లేక హ్మ్. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. చివరికొచ్చినప్పటికి ఆ టెన్షన్ ఫీల్ అవుతున్నారు కదా! అనేటువంటిది చాలా బాధాకరమైన ఇష్యూ అన్నమాటండి. అందుకే మనం ఈళ్ళందరిని చూసే ఆ జేఈఈ నీట్‌కి సంబంధించి నేనెప్పుడూ చెప్తుంటాను కదండీ! మనం డిజైన్ చేసినటువంటి అన్‌స్టాపబుల్ జేఈఈ హ్మ్. నీట్ ఎకో సిస్టమ్ అనేటువంటిది ఇది ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుందంటే నే నాకెక్కడ స్ట్రెంగ్త్ ఉంది, నేనెక్కడ వీక్‌గా ఉన్నాను అనేటువంటిది వెంటనే వాళ్ళకి తెలియజేస్తుంది. హ్మ్. అంటే ఎందుకు ఇక్కడ ఫెయిల్ అవుతారు అనేటప్పుడు మీకొకటి చెప్తానండి. ఈ టోటల్ ఈ 12 అవర్స్‌లో ఒక లెసన్ ఉంటుందన్నమాట అండి. ఈ టాపిక్స్‌ని మనం డివైడ్ చేస్తాం. టైర్ 1, టైర్ 2, టైర్ 3 టాపిక్స్ అని. ఓకే. సో, వీటిలో అది ఎవరికి మీకొకలాగా ఉండొచ్చు, నాకొకలాగా ఉండొచ్చు. హ్మ్. సో, వేరే వాళ్ళకి ఇంకొకలాగా ఉండొచ్చు. హ్మ్. రైట్? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈళ్ళు కష్టపడుతున్నారు కదా! మీరెలా చెప్తున్నారు అని అనుకుంటారు మీరు. ఏం చేస్తారంటే పాపం ఈ పిల్లలు టైర్ 1 అంటే వాళ్ళకి బాగా అర్థమైన టాపిక్స్, ఈజీగా అనిపించిన టాపిక్స్. టైర్ 2 అంటే కొంచెం కష్టంగా అనిపించిన టాపిక్స్. ఓకే. టైర్ 3 అంటే మరింత కష్టంగా హ్మ్. అనిపిస్తున్నటువంటి టాపిక్స్. హ్మ్. హ్మ్. రైట్? బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి టాపిక్స్. హ్మ్. వీళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, బాగా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళేం చేస్తారో తెలుసా అండి? ఈ టైర్ 1 వాళ్ళకి ఈజీగా అనిపించినటువంటి టాపిక్స్, బాగా అర్థమవుతున్నటువంటి టాపిక్స్‌లో మరలా చేస్తా ఉంటారు. ఓకే. అంటే అక్కడ వాళ్ళకి ఈ రెండో లెవెల్‌లో ఉన్నటువంటి టాపిక్స్, నాకు అర్థం కానటువంటి టాపిక్స్, నాకు ఇబ్బంది పెడుతుంది అనేటువంటి టాపిక్స్ మీద దాన్ని అటాక్ చేసేటువంటి ధైర్యం రాకుండా ఉండిపోతుందన్నమాట అండి. ఓకే. అది రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, అది చూసిన ప్రతిసారి భయపడుతూ ఉంటాం. ఎంతకాలం భయపడుతూ ఉంటామండి. భయపడుతూ ఉంటే అది పోదు కదా! సో, దాన్ని అటాక్ చేస్తేనే కదా! ఇక్కడ పోయేదేం లేదు కదా! రైట్. అంటే సమస్యకి ఎదురు ఎళ్ళాల్సినటువంటి ఆ గొప్ప క్వాలిటీ ఇక్కడ మనం ఇన్కల్కేట్ చేయటం మనకు అవుతుంది. ఇప్పుడు ఆ కోర్స్‌లో ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే ఓకే. వాళ్ళని దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి? ఓకే. సో, టైర్ 2ని ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే పాపం ఆ ఈజీ టాపిక్స్‌ని అక్కడే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 60-70% వాటి మీద పెడతారు. ఓకే. ఇంకేమవుతది అది రిపీట్ అవుతూ ఉంటుంది. పాపం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. రోజంతా ఎంగేజ్ అవుతూ ఉన్నారు. క్లాసుల్లో ఉన్నారు. 2 సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ ఆ మార్పు ఎక్కడొస్తుంది మీకు? అక్కడ రాదు కదా! ఈ హ్మ్. లెవెల్ 2లో ఉన్నటువంటి టాపిక్స్ నాకు లెవెల్ 2 అనిపించిన టైర్ 2 అన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కొంచెం నాకు ఇబ్బంది పెడుతున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కదా నేను కూర్చోవలసింది. ఇక్కడ కదా వంచాల్సింది. ఎప్పుడైతే ఇక్కడ వంచడం మొదలుపెట్టానో, అప్పుడు వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయనుకోండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కష్టంగా అనిపించిన టాపిక్ ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్‌కి వెళ్తున్నాయి. నా ఫ్రెండ్ అయిపోయింది. నా ఎనిమీ అనుకున్నట్టయితే నా ఫ్రెండ్ అయిపోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళదే అనుకుంటారు. రైట్? సో, హ్మ్. అంటే చూసిన ప్రతి ఒక్కడు ఎనిమీ కింద కనిపిస్తున్నాడనుకోండి. హ్మ్. ఎవరిని చూసినా భయమేస్తుంది మనకి. రైట్? సో, ఇప్పుడు గేమ్ ఆడుతూ ఉంటారు కదా! ఆ! గేమ్ ఎలా అయితే ముందుకు వాడిని చంపేయాలి, ఎనిమీని చంపేయాలని అనే ఉత్సాహం ఈ చదువులో కూడా ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు కూడా పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఆ గైడెన్స్ మనం ఇవ్వాలి. సో, ఇప్పుడు పిల్లలకేంటంటే నేను సెల్ఫ్ రిలయంట్ నేను ఇంత బలంగా ఎందుకు చెప్తాను అంటే 12 గంటలు నా దగ్గరికి తీసుకురండి. ఆ మార్క్ మీరు చూస్తారు. నేను ఎందుకు చెప్తాను అంటే నా నమ్మకం ఏమిటంటే ఆ పిల్లల్లో ఉన్న శక్తి అండి. అక్కడి నుంచి ఇంకా బయటకొస్తారు. ఆ రైట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు మార్చుకునేటువంటి విధంగా మారినటువంటి మార్పు అది నేను చూపించేటువంటిది. ఇదేదో ఒక మోటివేషన్ కాదు. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చెప్పడానికి బోలెడు మంది ఉన్నారు ఈ దేశంలో. రైట్? సో, పిల్లల్లో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ గైడెన్స్ లేదు. చూసారా? ఈ టాపిక్స్ అందులో పడతా ఉన్నాయనుకోండి. మీరేమవుతది ఈజీగా వేయటానికి ప్రయత్నిస్తారు కదా! హ్మ్. సో, అదండి సమస్య. ఏదైనా ఇప్పుడు ఒక తల్లి భాషలో చెప్పాలనుకోండి. ఇప్పుడు ఒక వంట చేసేటువంటి తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి. ఆ డిష్షు ఆ మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా ఆ పర్టిక్యులర్ డిష్ విషయంలో ప్రతిసారి అమ్మా! ఎంత చేసావు అనేటువంటిది పొగుడుతూ ఉన్నారు. ఏవండీ ఇది కేస్ 1. అవును. కేస్ 2లో ఆ డిష్ చేసినప్పుడు ఏంటమ్మా ఈసారి కూడా ఇట్లాగే ఇది ఎందుకమ్మా ఇది ప్రతిసారి ఇది ఎందుకు టేస్ట్ చేస్తావమ్మా రావట్లేదు. అన్నారు. అప్పుడు ఒక తల్లిగా ఆ డిష్ మొదలు పెట్టడానికి ముందు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి మీరు. ఆ రెండో డిష్ ఈసారి బాగా చేయాలి మనం. వాడు ఆ! మెచ్చుకోవాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి. వాడికి నచ్చాలి అని అనుకుంటాం. అది పిల్లల్లో సేమ్ ఆలోచన అనేది రావాలి. కదా! అది మీరింత బాగా చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుందనుకోండి. అది నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్‌తో చేయగలుగుతారు? ఫుల్ అంటే మీకు ఒక కాన్సంట్రేషన్ పెట్టి. కొంచెం
ఒక తెలియనటువంటి భయంతోనే చేస్తారు. అరే ఈ రోజు ఏమంటారో ఏంటో అనేటువంటిది. అదే మొదటి డిష్ ఏమవుతుంది, ఎప్పుడు చేసినా ఇంకా ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అంటే ప్రేమ అనిపిస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఉండదని కాదు, బట్ ఇక్కడ తెలియనటువంటి భయం కూడా యాడ్ అవుతుంది. సో ఇది నేను చెప్తున్నటువంటిది. సో 2, 3, 4 ఐదోసారి కొట్టొచ్చు సీట్, చెప్పలేం. ఐదోసారి వంట బాగా చేస్తే అందరూ మెచ్చుకుంటారు కదా, ఇంకా విన్ అయినట్టే కదా. అది మనం నేర్పించాలి, ఆ గైడెన్స్ అనేది లేదు. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది అందుకేనండి, ఇది ఆ జీవితానికి సంబంధించిన స్కిల్ కూడా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ కష్టంగా అనిపించిన దాన్ని వీళ్ళు ఎప్పుడైతే దాని మీద ఎఫర్ట్ పెట్టి మొదలు పెట్టారో అది మారిందో, ఒక్కసారి మారిన మరుక్షణం ఏమవుతుందండి, రెండో దాన్ని కూడా మార్చడానికి లేనటువంటి ఉత్సాహం వస్తుంది. అవును, నిజమే. అక్కడ కనిపించినటువంటి ఉత్సాహం మనకు కనిపించకుండా లోపల ఏదైతే మన ఎనర్జీ ఉంటుందో అది ఉత్సాహం రూపేణ బయటకు వస్తుంది. సో ఇది ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పాను ఈ కోర్సులో ఉన్నటువంటిది అనమాట. సుబ్బు సార్, మీరు బాగా ఎగ్జాంపుల్స్ తో చాలా బాగా చెప్తారు పిల్లలకి. అండ్ ఇక్కడ మన షోలో కూడా ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తారు, పిల్లలకు బాగా రీచ్ అయ్యేలాగా అండ్ తల్లిదండ్రులు కూడా రీచ్ అయ్యేలాగా. ఇక్కడ ఏమిటంటే ఒక మాట ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్తాడు, డూయింగ్ ద థింగ్స్ రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ ద సేమ్ వే అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఇన్సానిటీ అని చెప్తారు ఆయన. ఇక్కడ పాపం ఈ రిపీట్ చేసేటువంటి వాళ్ళు, నేను ఇందాక కొంత కేసులు చెప్పాను చూసారా, మోస్ట్ పర్టికులర్లీ డాక్టర్ అవ్వాలనేటువంటి కళ ఉన్నటువంటి పిల్లలు, మీకు 23 లక్షల పిల్లల్లోనండి రాసేటువంటి పిల్లల్లో మీకు సుమారుగా 6 నుంచి 8 లక్షల మంది రిపీట్ చేసే పిల్లలు ఉంటారు. ఫస్ట్ టైం రాసేవాళ్ళు కాదు, సెకండ్ థర్డ్ టైం రాసేటువంటి వాళ్ళు. అంటే పాపం చూడండి, అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకొని ఆ కళని నిజం చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి పిల్లలు. ఎంత వేస్ట్ అయిపోతాయి కదా వాళ్ళకి పాపం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడతో ఆగిపోతుందంటే ఆగదు, అక్కడి నుంచి ఇంకొక 6 సంవత్సరాలు కంటిన్యూ అవుతా ఉంటుంది. ఎంత డెడికేషన్తో ఆ పిల్లలు ఉంటారు, ఇంత వాళ్ళ లైఫ్ని డివోట్ చేయడానికి వాళ్ళు ఆ చిన్న వయసులో డిసైడ్ అయి ఉన్నారు. కోచింగ్ అవసరమా లేదా మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అనేది? ఒకసారి తీసుకున్నారు రాలేదు, మళ్ళీ రాద్దామని అనుకుంటారు. అంటే ఇప్పుడు కాలానికి, అంటే గత 2 సంవత్సరాల నుంచి చాలా మందికి అవసరమైన ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే చాలా మంది మీ పిల్లలు ఎవరైతే రిపీట్ చేస్తున్నారో ఆ రిపీట్ చేసేటువంటి పిల్లల్లో అతి ఎక్కువ మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆ పిల్లలు పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకుని నేను మరలా కోచింగ్కి వెళ్తే ఎక్స్ట్రా డబ్బులు పెట్టడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్లో నేను ప్రిపేర్ అయ్యి నేర్చేసుకుంటాను, ఇంటి దగ్గరే కూర్చుని నేర్చుకుంటాను అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఓకే, మా వాళ్ళు ఏమిటంటే ఇంకా కాలేజీకి వెళ్ళంటున్నాడండి, ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి చేస్తాను. మరి ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఒక మంచి ప్రశ్న మీరు అడిగారు. నేనేం చెప్తున్నానంటే ఆ పిల్లలు ఎవరైతే రిపీట్ చేస్తున్నారో వేరే చోటకు వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరు దానికి అర్హత ఉంది అంటే ఓన్లీ ఆన్లైన్లో క్లాసులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి పిల్లలు ఎవరికి అర్హత ఉంది అంటే అందరికి అర్హత లేదు దీంట్లో. వీళ్ళు ఎవరు అంటే అండి ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి దగ్గరలో ఆగిపోయినటువంటి పిల్లలు. వాళ్ళకి తెలుసు తప్పు ఎక్కడ జరిగిందో, లాస్ట్ టైం ఆ తప్పు మాత్రమే నన్ను ఆపింది, అది నిజం అని అనుకున్నప్పుడు అలాంటి పిల్లలు బయటికి వెళ్ళకపోయినా వాళ్ళకు వాళ్ళు శ్రద్ధగా చేయటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకొక పొరపాటు ఏం జరుగుతుంది అంటేనండి, ఇప్పుడు సెకండ్ ఇయర్ రిపీటర్స్కి వచ్చేటువంటి టైంలో ఎక్కువ ఏమిటంటే టెస్టింగ్ అవసరం. ఆల్రెడీ సిలబస్ చదివేసి ఉన్నారు 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఒక 60-70% మోర్ రిపిటేషన్ అంటే టెస్ట్ చేసుకోవటం, వీళ్ళకి ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి టాపిక్స్ ఉన్నాయో వీటిని వాళ్ళకి అనువుగా మార్చుకునేటువంటిది మాత్రమే ఏ రోజుకి ఆ రోజు చేసేటువంటి ఛాలెంజ్. అలా కాకుండా ఏం చేస్తారంటే మళ్ళా రెడ్ వచ్చి మొదలెట్టారు అన్నట్టుగా సో మళ్ళా మొదటి నుంచి చేసి మొత్తం అంతా రిపీట్ చేస్తారు. అది కొంచెం కష్టమే. సో రిపీట్ చేసిన ఉపయోగం ఉండదండి మీకు. మీరు ఎక్కడ రిపీట్ చేస్తున్నారు, మీరు కావాల్సిన చోట రిపీట్ చేస్తున్నారు, అవసరమైన చోట దాన్ని పరదా కప్పేసి పక్కన పెట్టేశారు. ఓకే, తెలిసిన పిల్లల కంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే మనం తప్పు చేసామో అక్కడ నుంచి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. తెలియని పిల్లలు అంటే ఇక్కడ వాళ్ళకి సిస్టమ్ ఉండదండి. ఫస్ట్ అంటే వీళ్ళు ఇదా చదువుకుంటూ వెళ్తారు. టెస్ట్ చేసుకోవాలంటే మంచి మంచి పేపర్స్ ఉండాలి, అక్కడ కాంపిటీషన్ తెలియాలి. సో
నేను ఇందాక చెప్పినట్టుగా బాగా దగ్గరికి వచ్చి వాళ్ళ తప్పు వాళ్ళు తెలిసినటువంటి హ్మ్. చాలా తక్కువ మంది పిల్లలు హ్మ్. ఉంటారు. ఆ తక్కువ మంది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా కొంత చేయటానికి అవకాశం ఉంది తప్ప, మెజారిటీ ఏమిటంటే ఏదో ఒక సిస్టమ్‌లో ఉండటమే బెటరు. ఆ సిస్టమ్ ఓకే. ఏమవుతుంది అంటే రెగ్యులర్‌గా ఒక సిస్టమ్ ఉంటుందక్కడ. ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి అంతే టైంలో కాంపిటీషన్ ఉంటుంది. ఆ పక్క వాళ్ళతో కాంపిటీషన్ అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు. నేను ఆ పేపర్ రాసేటప్పుడు నా పక్క వాళ్ళకి ఈ స్థాయి వచ్చినప్పుడు నాకు ఏ స్థాయి వచ్చిందనేది అర్థమవుతుంది. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే పేపర్ లెవెల్‌ని బట్టి మార్కులు మారుతూ ఉంటాయి. ఈజీ హ్మ్. పేపర్ రాసేటప్పుడు ఎక్కువ మార్కులు వచ్చి నేను బాగా రాసాను అనుకున్నాను అనుకోండి. రియల్ కాంపిటీషన్ అక్కడ వేరేగా ఉందనుకోండి. వీడు దెబ్బతింటాడు కదా! సో హ్మ్. అందుకని ఏమిటంటే వాళ్ళు ఆ విధంగా ఒక్కరు కూర్చొని ఆన్‌లైన్‌లో నేర్చుకుంటామనేటువంటిది ఆ తక్కువ మందికి తప్ప ఎక్కువ మందికి ఉపయోగం ఉండదు. చాలా ఇబ్బంది పడతారు. చివరికొచ్చేటప్పటికి మరొక సంవత్సరం వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. సో, అన్‌స్టాపబుల్ జేఈఈ నీట్‌లో ఏమేముంటాయి? ఏమేం చెప్తారు ఈ కోర్స్‌లో మీరు? ఈ అన్‌స్టాపబుల్ జేఈ నీట్ ఎకో సిస్టమ్‌లో ఏంటంటేనండి, అసల కోచింగ్ సిస్టమ్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హ్మ్. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఓకే. నెక్స్ట్ ఫోకస్. బుక్ తెరిసినప్పుడు ఫోకస్ పోతుంది. హ్మ్. ఏం చేయాలి? హ్మ్. రైట్? సో, కొన్ని టాపిక్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటి. కొన్ని టాపిక్స్ కష్టంగా ఉంటాయి. కొన్ని టాపిక్స్ ఈజీగా ఉంటాయి. హ్మ్. వీటిని ఏ విధంగా నేను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి? ఓకే. అంటే పిన్ టు పిన్ స్టెప్ అనమాట అండి. అంటే ప్లగ్ అండ్ ప్లే అంటారు చూసారా? అలాగే రెడీ టు యూజ్ అనేటట్టుగా సిస్టము నీ మైండ్ సెట్‌కి సంబంధించి ఏ విధంగా నువ్వు రియాక్ట్ అవ్వాలి? హ్మ్. సో, ఏ విధంగా చేయాలి? నెక్స్ట్ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి. ఆ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి యాంగ్జైటీ కొంతమందికి ఉంటుంది. హ్మ్. లేదా ఎగ్జామ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ తీసుకురావడానికి మనం ఏం చేయాలి? హ్మ్. ఓకే. సో, ఇలా ఒక 7 సెషన్స్ ఉంటాయన్నమాట. 12 దీంట్లో ఈ అవర్స్. కోర్స్‌లో. 12 అవర్స్. 12 అవర్స్ పాటు. సో, 12 అవర్స్ ఉంటుంది. 7 సెషన్స్. ఫైనల్‌గా వాడు ఎళ్ళేటప్పుడు ఏమవుతుందంటే హ్మ్. వాడికి ఒక 90 డేస్ రోడ్ మ్యాప్ మనం ఇస్తాం. ఓకే. సో, ఇక్కడ ఏదైతే టెక్నిక్స్ మనం చెప్పామో వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ చేసుకొని ఇది నాకు డైలీ యూసేజ్‌లోకి వచ్చిందా రాదా? అది తెచ్చుకోవటానికి ఒక 90 డేస్ రోడ్ మ్యాప్‌తో వాళ్ళకి ఉంటుంది. సో, అందువల్ల ఓకే. ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క పూర్తి ఫోకస్ గుర్రానికి ఏదైతే అది ఫోకస్‌గా వెళ్తుందో అటు ఇటు హార్స్ రైడింగ్‌లో. చూడకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీ మీద, వాళ్ళ శక్తి మీద దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మరొక సీక్రెట్ ఏం చెప్తున్నానంటే మీకు ఏ టాస్క్ తర్వాత ఆ టాస్క్ వాళ్ళు రెజ్యూనేట్ అయ్యే విధంగా తయారవుతుందండి. ఇప్పుడు ఒక ఓకే. 10 గంటలు కష్టపడేటువంటి పిల్లవాడు మీకేముంది ఈజీనే మీరు అంటే అన్నీ పెడుతున్నాను ఇవి కష్టపడాలని మీరు చెప్తారు. కానీ హ్మ్. అక్కడ ఏంటంటే ఆ కష్టపడడం అంత సులువైనటువంటిది కాదు. హ్మ్. సో, దీనికి ఏమిటంటే ఎవ్రీ 2 అవర్స్‌కి వచ్చేటప్పటికి ఆ టాస్క్ పూర్తయ్యేటప్పటికి ఏ విధంగా వాళ్ళు రెజ్యూనేట్ అయ్యి వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టెక్నిక్స్ వాళ్ళకి అందుతాయన్నమాట అండి. సో, హ్మ్. అందువల్ల ఏమిటంటే నేనేం చెప్తానంటే ఒకే ఒక మాట శ్రీదేవి గారు, ఈ కోర్స్ ఏదైతే ఉందో అది హ్మ్. మీరక్కడ 10,00,000 కట్టారు, 8,00,000 కట్టారు, 6,00,000 కట్టారు. దానికి గ్యారంటీ లేదు. హ్మ్. నేను దానికి ఇన్సూరెన్స్ చేస్తాను ఈ కోర్స్‌తో. ఓకే. సో, ఇన్స్యూరెన్స్ దానికి నేను ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ చేస్తాను. ఏంటి హ్మ్. ఇన్సూరెన్స్ ఏమిటంటే మీకక్కడ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే జనరల్‌గా పోయినా ఏదైనా కూడా ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే వస్తుంది. ఇది అదే కదా! సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మీకక్కడ ర్యాంక్ రాకపోయినా, ఆ ర్యాంక్ గ్యారంటీ రావటానికి మొదటి ప్రయత్నం. ఓకే. అది రానప్పటికి అతను నెక్స్ట్ బెస్ట్ పాసిబుల్‌లో కేస్‌లో మీ అబ్బాయి ఉంటాడు. అదే ఇది లేనటువంటి పిల్లవాడు ఏమవుతాడంటే ఏం జరుగుతుందో తెలియకుండా అగమ్యగోచరంగా ఉంటుంది. మనం కొన్ని హ్మ్. కాల్స్ చూస్తూ ఉంటాం. హ్మ్. మీరు హ్మ్. వింటూ ఉంటారు కదా! హ్మ్. 2 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందో తెలీదండి. మా వాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు. అసలు మాట వినట్లేదు. ఐ మీన్ పాపం నాతో మాట్లాడట్లేదు. డిప్రెషన్‌లోకి చాలా వెళ్ళిపోయాడు. డిప్రెషన్‌లో ఉన్నాడు విన్నాం. అనేటువంటిది. సో, ఇప్పుడు కాల్స్. ఈ మెడికల్‌లో కూడా అంటే కొంతమంది ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఆ రిపీటర్‌కి వచ్చేటప్పటికి డిప్రెషన్‌కి గురవుతారు. ఎప్పుడైతే ఈ థాట్స్ రిపీటెడ్‌గా వచ్చినాయో మంచి మార్కులు వచ్చిన పిల్లలు కూడా 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చి ఇక్కడ ఈ స్థాయికి వచ్చినప్పటికి ఇబ్బంది పడిపోయేటువంటి పిల్లలు హ్మ్. ఉంటారన్నమాట అండి. ఇక్కడ ఏమిటంటే అండి అసలు ఎవరికి కావాలి? ఎవరు రిపీటర్ అవ్వచ్చు? నాకదే ఎవరు డౌటొచ్చింది. రిపీటర్ ఇది కాకూడదు? యావరేజ్, బిలో యావరేజ్ ఏ స్టూడెంట్స్ అని ఈ కోర్స్ తీసుకోవచ్చా? ఏదండి? ఏ కోర్సు? ఇప్పుడు ఈ అన్‌స్టాపబుల్ జేఈఈ అనేది. ఎవరికైనా అంటే ఎవరైతే జేఈఈ కోచింగ్‌లో, నీట్ కోచింగ్‌లో ఉన్నారో హ్మ్. హ్మ్. వాళ్ళు ఏ స్థాయినైనా కానివ్వండి. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు యొక్క ఎనర్జీ వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. ఓకే. రోజువారీ వాళ్ళకొచ్చేటువంటి సమస్యలను వాళ్ళకు వాళ్ళే కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తారు. సో, వి విల్ మేక్ దెమ్ సెల్ఫ్ రిలయంట్. హ్మ్. వాళ్ళ ప్రయాణం వాళ్ళ సొంత కాళ్ళతో బలంగా వాళ్ళ ప్రయాణాన్ని
నడిపిస్తారు. అది నా గ్యారంటీ. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేటువంటి ఛాలెంజెస్‌ని వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని, ఆ ఛాలెంజెస్‌ని అధిగమించినప్పుడు వచ్చేటువంటిది మీరు ఎన్ని కోట్లిచ్చినా రానటువంటి యాస్ ఎ తల్లిగా, తండ్రిగా, పేరెంట్స్‌గా మీరిచ్చేటప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా వాడికి సరైన మైండ్ సెట్ లేకపోతే ఉంటుందో లేదో అనేది తెలీదని అవును. చెబుతూ నిజమే ఉంటాం. అది. సో, ఇక్కడేమిటంటే మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని సాధించుకోవటానికి లేదా ఉన్నదాన్ని కాపాడుకోవటానికి రావాల్సినటువంటి ఆ మైండ్ సెట్ పిల్లవాడికి అందుతుంది. హ్మ్. హ్మ్. సో, దానివల్ల ఏమిటంటే ఇది ఇస్ అన్‌మ్యాచబుల్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట. ఇట్స్ నాట్ జస్ట్ జేఈఈ నీట్‌కి సంబంధించిన స్కిల్ కాదు. లైఫ్ స్కిల్స్. అంటే ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా? ఆ ఛాలెంజెస్ కష్టమైన దాన్ని సాధించి నేను సాధించగలను అనేటువంటి ఆ మాట మీరు ఎన్ని మాటలు చెప్పినా రాదు. హ్మ్. మీ పిల్లలు అలాంటి ఒక 2, 3 కేసెస్‌లో వాళ్ళు అధిగమించినప్పుడు, వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు, వచ్చినప్పుడు వచ్చేటువంటి శక్తి తెలియకుండా లోపల ఉండేటువంటి నమ్మకం అది ఎంత ఇచ్చినా ఏం రాదు. చేసినా రాదు. సో, హ్మ్. అది జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అనేటువంటిది నా గ్యారంటీ అన్నమాట. చివరిగా సార్ ఈ అన్‌స్టాపబుల్ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎలా? సో, ఇదేమిటంటే అండి ఇది డిఫరెంట్ బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళేమిటంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ఉండనివ్వండి. ఓకే. అందరికీ కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ బెస్ట్ ఎలా తీసుకోవాలి? మీరు మంచో, చెడ్డో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ హ్మ్. చేశారు. హ్మ్. ఇది చెడ్డ అనేది మనకు అనవసరం ఇప్పుడింకా. ఎందుకంటే మన పిల్లలకి మంచి జరగాలి అక్కడ. హ్మ్. మంచి జరగాలి అంటే అక్కడ బెస్ట్ పాసిబుల్ వేలో మనం అక్కడ ఉన్నటువంటి థింగ్స్ మనం తీసుకోవాలి. అవును. తీసుకోవాలి అంటే ఏం చేయాలి? అక్కడ బెస్ట్‌ని తీసుకుంటూ వీళ్ళ ఎఫర్ట్‌ని ఎలా పెట్టాలి అనేటువంటి దాన్ని మనం చెప్పేటువంటి కోర్స్ అన్నమాట అండి ఓకే. ఇది. సో, మనకి ఏదైతే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. చెప్తారండి. సో, లేదు ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే మోస్ట్ పర్టిక్యులర్‌లీ నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ నీట్ రిపీటర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి. ఆల్రెడీ రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే వాళ్ళకి ఇయర్ లాంగ్ మెంటర్‌షిప్. హ్మ్. హ్మ్. సో, అవును. అన్‌స్టాపబుల్ జేఈఈ నీట్ మెంటర్‌షిప్ అనేటువంటిది ఇయర్ లాంగ్. అంటే 12 ఓకే. మంత్స్ పాటు మనం ఎవ్రీ 15 డేస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఓకే. అది మనం రెక్టిఫై చేస్తాం. ఒక తండ్రిగా, తల్లిగా, వెల్ విషర్‌గా ఆ డిఫరెంట్ రోల్స్‌ని మనం ప్లే చేసి వాళ్ళు ఒకసారి మనతో మాట్లాడితే నెక్స్ట్ టైమ్ నేను ఈ సమస్య ఆయనతో చెప్పుకొని దీనికి పరిష్కారం నేనేమైతే అనుకుంటున్నానో అది కరెక్టో కాదో ఆయనతో పంచుకోవాలనేటువంటి పరిస్థితికి జస్ట్ 1, 2 మీటింగ్‌లో ఆ పిల్లలకి తెప్పిస్తా. సో, సూపర్. అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించడం నా మీద డిపెండ్ అవ్వటమే కాదు. ఆ సమస్యకి వాళ్ళ ఆలోచన కూడా తీసుకొచ్చి నాతో డిస్కషన్ చేస్తారు. ఓహ్! సో, థాట్స్ అలా తీసుకొస్తారు ద మీరు. బ్యూటీ అన్నమాట అండి. సో, సూపర్. దీంట్లో ఈ కోచింగ్‌కి సంబంధించిన మనకు తెలిసిన ఇన్‌స్టిట్యూట్‌లో కూడా హ్మ్. ఇప్పుడు జేఈఈలకి వచ్చేటప్పటికి 93% ఉందనుకోండి. హ్మ్. కంప్లీట్ 100% ఫ్రీ ఇచ్చేటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు మన ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు. అవునవును. సో, వాళ్ళు ఎవరైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనం వాళ్ళని రిఫర్ చేయొచ్చు. ఒక రూపాయి కట్టవలసినటువంటి అవసరం లేకుండా. అంటే నిజంగా నేను ఓకే. ఇందాక చెప్తున్నట్టుగా మరలా దగ్గరికొచ్చి మిస్ అయ్యాను. హ్మ్. నేను నా తప్పు నాకు తెలుసు. దీనివల్ల నేను మిస్ అయ్యాను. ఆ క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రిపీట్ చేయాలి. ఓకే. లేని ఓకే. వాళ్ళు రిపీట్ వద్దు. అది ఐఐటీ కాకపోయినా, మీరు ఎంబీబీఎస్ కాకపోయినా తర్వాత బెస్ట్ ఆప్షన్ చాలా ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో అయితే అది కాకపోయినా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది నేను సో, దానికి చెప్పేటువంటి. కూడా సహాయపడుతుంది మీ కోర్స్ అనేది. యెస్. సూపర్. వండర్‌ఫుల్. మంచి థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పేరెంట్స్‌కి. సో, ఎవరైనా సరే మళ్ళీ జేఈఈ నీట్ రాయాలి అనుకున్న వాళ్ళు ఈ అన్‌స్టాపబుల్ జేఈఈ నీట్‌లో జాయిన్ అవుతే కనుక మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అదొక్కటే కాదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా మీకు ఈ కోర్స్ సహాయపడుతుంది. థాంక్ యూ వెరీ మచ్ సుబ్బు సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.